కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఇది భారతీయులు చేస్తున్న డిమాండ్. ఈ ప్రతీకారం సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ కంటే దారుణంగా ఉండాలని కోరుకుంటున్నారు. నిజానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది. భూమి మీద ఎక్కడున్న ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చే వారిని వెంటాడి వేటాడుతామన్న ప్రధాని హెచ్చరికలే అందుకు నిదర్శనం. పహల్గామ్ ఘటనకు భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుంది? పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టబోతోంది? ప్రస్తుతం ఎలాంటి ఆపరేషన్లు కొనసాగుతున్నాయి? భారత ప్రభుత్వం తదుపరి చర్యలపై స్పెషల్ రిపోర్ట్. వాచ్ ఇట్. పాకిస్తాన్పై మోడీ వేట మొదలుపెట్టాడా? బార్డర్లో ఎలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి? పాకుపై ప్రతీకార దాడికి మోడీ ప్లాన్లు ఏంటి? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ హిందీలోనే మాట్లాడుతారు. ఐక్యరాజ్య సమితిలో అయినా హిందీలోనే ప్రసంగిస్తారు. వైట్ హౌస్లో అయినా హిందీలోనే స్పీచ్ ఇస్తారు. దేశంలో అయినా విదేశాల్లో అయినా ఆయన ప్రసంగించేందుకు హిందీనే ఎంచుకుంటారు. కానీ తాజాగా మాత్రం ప్రధాని మోడీ ఇంగ్లీష్లో మాట్లాడారు. బీహార్లో నిర్వహించిన పంచాయతీరాజ్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ప్రధాని తొలి ప్రసంగం ఇదే. ఈ కార్యక్రమంలో ప్రధాని ఇంగ్లీష్కు మారిపోయారు. పవర్ఫుల్ మెసేజీ ఇచ్చారు. బీహార్ గడ్డ నుంచి యావత్ ప్రపంచానికి ప్రధాని సందేశాన్ని పంపారు. ఉగ్రవాదులు, వారికి అండగా ఉన్నవారిని భూమి మీద ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామన్నారు. వారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. భారత స్ఫూర్తిని ఉగ్రవాదం ఎప్పుడూ దెబ్బతీయలేదని తేల్చి చెప్పాడు. ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. ఎందుకు ప్రధాని ఉన్నట్టుండి ప్రసంగాన్ని ఇంగ్లీష్లోకి మార్చారు? ఇది కేవలం భారతీయులకు, పాకిస్తానీయులకు ఇచ్చే సందేశం ఏమాత్రం కాదు. మొత్తం ప్రపంచానికే ప్రధాని మోడీ సందేశాన్ని పంపారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న వ్యక్తుల్ని భారత్ వేటాడబోతోందని ప్రధాని స్పష్టం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న స్పాన్సర్లు, కుట్రదారులతో సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రసంగంలో ప్రధాని మోడీ పదునైన పదాలను వాడారు. భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెంటపడి ఉగ్రవాదుల్ని అంతం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీన్ని బట్టి సరిహద్దులతో పట్టింపు లేదని స్పష్టంగా తేల్చి చెప్పాడు. అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నా మరెక్కడ ఉన్నా వేటాడుతామని దీని అర్థం. అయితే ఎప్పుడు, ఎలా వేటాడుతారన్నదే ఇప్పుడు భారతీయులంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ 2 అంశాల్లో సిద్ధమవుతోంది. మొదటిది సైనిక ఎత్తుగడలు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఉదంపూర్లో భద్రతా దళాలు ఉగ్రవాద స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందాడు. పూంచ్లో మరో ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడ దాక్కున్న ఉగ్రవాదుల్ని సైన్యం టార్గెట్ చేసింది. పూంచ్ సెక్టార్ దట్టమైన కొండ ప్రాంతం. సైనిక ఆపరేషన్లకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక కశ్మీర్ వెలుపల జరుగుతున్న సన్నాహకాలు ఏంటి? తాజాగా భారత నేవీ ఫోర్స్ ఓ మిస్సైల్ పరీక్ష నిర్వహించింది. ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. ఐఎన్ఎస్ సూరత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి విధ్వంసక నౌక. తాజాగా ప్రయోగించిన క్షిపణి తక్కువ ఎత్తులో వేగంగా దూసుకొచ్చే శత్రువుల క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేస్తుంది. అయితే ఇప్పుడే ఎందుకు క్షిపణిని భారత్ ప్రయోగించింది అంటే దానికి కొంత నేపథ్యం ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సముద్ర నోటీసు జారీ చేసింది. 2 రోజుల పాటు అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. అందులో భాగంగా పాకిస్తాన్ ఓ క్షిపణిని ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసే క్షిపణి ఇది. దీనికి కౌంటర్గానే భారత్ కూడా సొంత పరీక్షను నిర్వహించింది. భారత్ ప్రయోగించిన క్షిపణిని ఇంటర్సెప్టర్ మిసైల్ అంటారు. శత్రువు క్షిపణుల భరతం పట్టడమే ఈ ఇంటర్సెప్టర్ మిసైల్ పని. భారత్ అన్ని స్థావరాల్ని కవర్ చేస్తోంది. ఇక ఉగ్రదాడికి భారత ప్రతీకార చర్యలపై ఏకాభిప్రాయం లేదు. కొన్ని రోజుల్లో ప్రతీకార దాడికి భారత్ దిగుతుందని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రతీకార దాడికి కొన్ని వారాలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
సహజంగానే భారత ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనంగా ఉంది. ప్రతీకార దాడికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నది వెల్లడించడం లేదు. వాస్తవానికి ఈ వ్యూహాలను బయటపెట్టారు. ప్రతీకార దాడికి సంబంధించి భారత మాజీ ఆర్మీ చీఫ్ ఓ వ్యూహాన్ని రూపొందించాడు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు భారత ప్రతీకార చర్యల్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటుందని రిటైర్డ్ జనరల్ ఎంఎం నరవణే తెలిపాడు. ఇప్పుడు వారిని టెంట్లలో ఉండనివ్వాలని, ఈ సమయాన్ని రాజకీయ దౌత్యం, సైనిక కమ్యూనికేషన్ల ద్వారా ప్రపంచ మద్దతు పొందాలని మాజీ ఆర్మీ చీఫ్ సూచించాడు. ఆ తరువాత ప్రతీకార చర్యలకు దిగాలని నవర్నే ప్లాన్ని వెల్లడించాడు. దీన్ని మరింత వివరంగా చెప్పుకుందాం. పాకిస్తాన్ను అలాగే వెయిట్ చేయనివ్వాలి అన్నదే జనరల్ వ్యూహం. భారతీయ దాడి చేయదని పాకిస్తాన్ అంచనాకొచ్చిన తర్వాత ఊహించని రీతిలో దాడి చేయాలన్నది జనరల్ ప్లాన్. ఇక రెండో ఫ్రంట్ గురించి చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఏం చేయాలన్నా రాజకీయంగా ప్రభుత్వానికి మద్దతు అవసరం. భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా సరే స్వదేశంలో, విదేశాల్లోనూ మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి గురించి ప్రతిపక్షాలకు రాజ్నాథ్ వివరించారు. అందరూ ఏకతాటిపై నిలిచేలా చేయడమే అఖిలపక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి సమయాల్లో రాజకీయ పార్టీలు ఐక్యంగా ప్రభుత్వానికి మద్దతునివ్వడం ముఖ్యం. విదేశాల్లో కూడా మద్దతును భారత ప్రభుత్వం కూడగట్టాల్సి ఉంటుంది. బీహార్లో ప్రధాని మోడీ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. విదేశాల నుంచి మద్దతు కూడగట్టడానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా G20 దేశాల రాయబారులతో భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో అగ్రదేశాల ప్రతినిధులు ఉన్నారు. జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్తో పాటు చైనా G20 సమావేశానికి హాజరయ్యాయి. వారందరికీ దాడి గురించి విదేశాంగ కార్యదర్శి వివరించారు. ఇది భారత ప్రభుత్వం తొలి అడుగు. మరోవైపు ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫోన్లో బిజీగా ఉన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలకు భాగస్వామ్య దేశాల నుంచి మద్దతు పొందడానికి యత్నిస్తున్నారు. తాజాగా భారత ప్రధాని ఇద్దరు నాయకులతో ఫోన్లో సంభాషించారు. ఆ ఇద్దరు నాయకులు ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అయితే ప్రతీకార దాడి విషయంలో తుది నిర్ణయం మాత్రం ఢిల్లీదే. నిజానికి ఇతర దేశాలు భారత్ను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తాయి. గతంలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. భారత, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా అణ్వాయుధ శక్తులని ప్రపంచానికి తెలుసు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు అణ్వాయుధ దాడి జరుగుతుందేమోనని భయపడుతున్నారు. కానీ 2016, 2019లో ఉన్నట్టుగా ఢిల్లీ ముందుగా దృఢంగా నిలబడాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిస్పందన ఉండాలి. ఎందుకంటే మళ్లీ దాడి చేయాలంటే ఉగ్రవాదులైనా, పాకిస్తాన్ అయినా బెదిరిపోయేలా ప్రతీకార చర్యలు ఉండాలి. గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైకు, వైమానిక దాడినో ప్రజలు ఈసారి కోరుకోవడం లేదు. అంతకు మించిన ఘోరమైన చర్యలతో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత్ ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుందో, ఏ దిశగా వెళ్తుందో వేచి చూడాల్సిందే.